జేపీ న్యూస్. ప్రముఖ యూట్యూబర్ సురేష్ గురు తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణ పరిధిలోని 2-వీలర్ వాహనదారులకు హెల్మెట్లను డొనేట్ చేశారు. పట్టణ త్రిభువని సెంటర్ నందు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ ఆధ్వర్యంలో సభను ఏర్పాటు చేసి హెల్మెట్ ప్రాధాన్యత, మాదక ద్రవ్యాల దుర్వినియోగం, వాటి వల్ల మానవాళికి కలిగే హానికరమైన ప్రభావాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ ఏవి రమణ మాట్లాడుతూ, యూట్యూబర్ సురేష్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ప్రజలకు ఉపయోగపడే అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరంగా ఉందన్నారు. అందులో భాగంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయమన్నారు. 2-వీలర్ వాహనదారులు విధిగా హెల్మెట్ ను ధరించాలని చూపించారు. దేశంలో ప్రతి నిమిషానికి 3 యాక్సిడెంట్ల వలన అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని గణాంకాలు చెబుతున్నాయని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రాణాపాయం నుండి కాపాడుకునేందుకు హెల్మెట్ ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఇందులో భాగంగా దాదాపు 100 మంది ద్విచక్ర వాహనదారులకు యూట్యూబర్ సురేష్ నాణ్యమైన హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేయడంతో పలువురు ఆయన్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు గోపి, శివశంకర్, సర్కిల్ పరిధిలోని పోలీసు సిబ్బంది, యూట్యూబర్ సురేష్ అభిమానులు, బొబ్బిలి సాయి శివరాం తదితరులు పాల్గొన్నారు. ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా అరేంజ్ చేస్తున్నటువంటి సురేష్ గురు ప్రముఖ యూట్యూబర్ మనందరికీ తెలిసిందే. వారికి అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి డక్కిలి బాలాయపల్లి ఎస్ఐస్కి, అలాగే ప్రసాద్ 9th బెటాలియన్ హరికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పుర ప్రముఖులకి, అలాగే సురేష్ గురు ఫాలోవర్స్ అందరికీ, అభిమానులకి, వాళ్ళ అనుచరులకి, ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. 1 వీక్ బ్యాక్ సురేష్ గారు మా ఆఫీస్కి రావడం జరిగింది. వాస్తవంగా అయితే మనోళ్ళు చెప్పారు, ఇప్పటికీ 10 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు అని. అంటే 10 లక్షలు అంటే మామూలు విషయం కాదు కదా. అబ్బా, ఏదో అచీవ్ చేస్తే తప్ప అంత ఈజీ కాదు. ఆ స్థాయికి వెళ్ళాలంటే మామూలు విషయం కాదు. వెంటనే మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాను సార్ అన్నాడు. అసలు అద్భుతంగా ఇట్లాంటి విషయం ముందుగా తెలిస్తే నేనే కాంటాక్ట్ చేస్తాను. అంత ఇలాంటి సోషల్ యాక్టివిటీస్ అంటే అద్భుతమైనటువంటి మంచి కార్యక్రమం. ఈ మంచి కార్యక్రమంలో ఎప్పుడూ కూడా మేము ముందుంటామని చెప్పేసి ఇమీడియట్లీగా ఎప్పుడైనా సరే రెడీ అనుకున్నాం. ఒక 2-3 డేస్ నుంచి ప్లాన్ చేసుకుంటా ఉన్నాం. ఈ లోపల 2 రోజులు సీఎం బందోబస్తు, అలాగే మాకు ఈ ప్రోగ్రామ్స్ ఉండటం వల్ల నిన్న మొన్న 2 రోజులు బిజీ అయిపోయాం. ఈరోజు సండే ఖచ్చితంగా కేటాయించి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రోగ్రాం చేద్దామని చెప్పేసి మార్నింగే మళ్ళీ సురేష్ గారితో మాట్లాడి చేయడం జరిగింది. అయితే ఇతని గురించి నాకు 1 వీక్ బ్యాక్ వరకు వాస్తవంగా తెలియదు. ఈ 1 వీక్ అతను ఎప్పుడైతే నన్ను కలిశాడో హూ ఈజ్ సురేష్ అని చెప్పేసి నేను కూడా సెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, వాస్తవంగా అతను చాలా కష్టపడి ఈ స్థాయికి రావడం జరిగింది. ఎవరైనా అంత స్థాయికి రావాలంటే కష్టపడితేనే ఆ స్థాయికి రాగలుగుతారు. ఆయన చాలా సందర్భాల్లో ప్రయత్నం చేసి ఒక చిరుద్యోగాన్ని రైల్వేలో సాధించడం జరిగింది. అది కూడా ఒక 30,000 35,000 అతనికి శాలరీ వచ్చేటువంటి ఇది. అంత చిన్న జీతంతో బ్రతుకుతూ కూడా ఏం చేయాలనేసి సండేస్ హాలిడేస్లో ఇతను బెంగళూరుకి దగ్గరలో చేసేవాడంట ఫస్ట్ స్టార్టింగ్. అక్కడి నుంచి సండేస్ హాలిడేస్ బెంగళూరు వెళ్ళి టాపీ పని చేసేవాడంట. టాపీ పని చేసి ఆడొచ్చిన 500 1000 రూపాయలు ఎంతో వస్తాయి కదా, ఇవన్నీ కూడా సేవింగ్స్ పెట్టుకొని ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తా ఈ యూట్యూబ్ ఛానల్ అనేది ఒకటి పెట్టుకోవడం జరిగింది, సురేష్ గురు అని. ఈ ఇన్స్టాగ్రామ్తో బాగా సక్సెస్ అయ్యి చిన్న కామెడీ స్కిట్స్ చేసుకుంటూ ఒక మంచి
ఫాలోవర్స్ని అయితే బాగా సంపాదించాడు. నేను కూడా దాదాపుగా ఒక 10 స్కిట్స్ అప్పుడే సెట్ చేసి చూసే వరుసగా. అద్భుతంగా చేస్తూ ఉన్నాడు. ఆ టైమింగ్ కానీ కామెడీ కానీ బ్రహ్మాండంగా అనిపించింది నాకు కూడా. అయితే ఆ విధమైనటువంటి ఈ స్థాయికి రావాలంటే ఎంత కష్టపడి ఉంటాడనేది ఒక్కసారి ఆలోచించాడు. సరే, ఈరోజు మన టాపిక్ ఏంటంటే రోడ్డు ప్రమాదాలు ఎలా జరుగుతూ ఉన్నాయి, దానివల్ల నష్టాలు ఏంటి, దానికి హెల్మెట్లు వాడటం వల్ల ఏంది అని అంటే, మన ఇండియా మొత్తంలో ప్రతి 3 నిమిషాలకి ఒక డెత్ జరుగుతుంది, ఒక చావు. ప్రతి 3 నిమిషాలకి ఒకడు చనిపోతున్నారు. అంటే ఎంత చూడండి, ఒక గంటలో 20 మంది చనిపోతా ఉన్నారు. మరి రోజులో ఎంతమంది చనిపోతున్నారు ఆలోచన చేయండి. అట్లా సంవత్సరంలో ఎంతమంది చనిపోతున్నారు ఇక మీరు ఇమాజిన్. ఒక్క 3 మినిట్స్లో వాళ్ళు ఒక్కళ్ళు చనిపోతున్నారంటే ఎంత హారిబుల్గా ఉందో చూడండి. ఇప్పుడు బండి డ్రైవింగ్ అనేది రాదు, లైసెన్స్ అనేది ఉండదు, ఈ పిల్లకాయలు ఉంటారు, వీళ్ళు కూడా నడుపుతారు బండ్లు. నేను ఇదే టౌన్లో చాలా మందిని ఇట్లాంటి పిల్లలు కనుక బండి నడుపుతా కనిపిస్తే వెంటనే నా బండి ఆపేసి బండి లాగేసుకొని పోలీస్ స్టేషన్లో పెడతా. ఆ పిల్లవాడిని అట్లాగే వాళ్ళ పేరెంట్స్ని, ఆ బండి ఎవరి పేరు మీద ఉన్న బండి ఓనర్ కూడా అక్కడికి రావాలా, అక్కడ పెట్టి పొద్దు నుంచి సాయంత్రం కౌన్సిలింగ్ ఇచ్చి మామూలుగా యాక్చువల్గా అయితే క్రిమినల్ కేసు పెట్టాలి. క్రిమినల్ కేసు పెడితే ఆ పిల్లవాడు పేరెంట్స్ అట్లాగే ఆ బండి ఓనరు వీళ్ళంతా జైలుకు పోవాలి. 6 మంత్స్ జైలుకు పోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఇంకా ఫైన్, బండి కూడా బయటికి రాదు. ఇలాంటి సిచ్యువేషన్లో పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే, తల్లులు మెయిన్, ఆ తల్లుల్ని ఆ పేరెంట్స్లో కూడా తండ్రిని ఇబ్బంది పెట్టి తల్లి అడిగి తీరాదు కొద్దిసేపు సండే ఏముంది ఆ కీ ఇస్తే పిల్లలు నేర్చుకోడా అని చెప్పేసి ప్రోత్సహిస్తూ ఉన్నారు పేరెంట్స్. అట్లా లేకపోయినా ఒక్కోసారి అక్కడ తగిలించి ఉంటుంది ఆ కీ, ఇంట్లో ఏదో ఒక తాట తగిలించి పెడతారు. ఆ కీ తీసుకొని ఈ పిల్లల్ని ఎక్కించుకొని వెనక ఇంకొక పిల్లల్ని ఎక్కించుకొని ఫ్రెండ్షిప్లో వెళ్ళిపోతూ ఉంటాడు. వీడికి బండి నడపడం రాదు, అయినా నేర్చుకోవాలనే తపన. దానికి శిక్షణ అనేది ఖచ్చితంగా అవసరం, ఒకళ్ళు శిక్షకులు అవసరం. అట్లా శిక్షకులు లేకుండా శిక్షణ ఇవ్వాలంటే ఇది ప్రయోగం. అంటే ఎదుటివాడు యొక్క ప్రాణం మీదకి వచ్చుద్ది. అది వీడికి పోయేసి ఎప్పుడు బ్రేక్ వేయాలా, ఎప్పుడు ఎక్సలేటర్ వేయాలా తెలియదు. ఎట్లాగో పోతుంటాడు, స్పీడ్గా వెళ్ళిపోతాడు, సడన్ బ్రేక్ వేస్తాడు, కింద పడతాడు, వాడికి హెల్మెట్ ఏముండదు. అయితే హెడ్ ఇంజురీ అయిద్దో, హెడ్ ఇంజురీ అయింది అంటే ఇందాక మన బాలాయపల్లి ఎస్ఐ గారు చెప్పినట్టుగా 99.9% డెత్ కన్ఫర్మ్ అన్నట్టే. హెడ్ ఇంజురీ అయ్యి ఇక చెవుల్లో నుంచి ముక్కుల్లో నుంచి బ్లడ్ వస్తుంది. ఒక్కోసారి బ్లడ్ రాకపోయినా కూడా ఈ తల లోపలే నరాలు చెట్లిపోయి బ్లడ్ క్లాట్ అయిపోతుంది. బయటికి రాకపోయినా కూడా బ్లడ్ క్లాట్ అయిపోతుంది. ఆ బ్లడ్ క్లాట్ అయితే ఇన్ టైంలో ఆపరేషన్ చేస్తే 50% 30% బతికే ఛాన్సెస్ ఉంటాయి ఇన్ టైంలో. అది సాధ్యం కాదు, మనకి ఇక్కడికిక్కడ ఇమ్మీడియట్లీగా చేయలేరు. అది ఎక్కడికో చెన్నైయో లేకపోతే తిరుపతో హైదరాబాదు ఇటువంటి ఏరియాల్లో చేయాల్సినటువంటి ఆపరేషన్లు. కాబట్టి తల్లిదండ్రులకు ఒకసారి చెప్తా ఉన్నాను, పిల్లలకి బండ్లు ఇవ్వమాకండి దయచేసి. ఎందుకంటే 18 సంవత్సరాల వయసు నిండే వరకు ఎవరు కూడా డ్రైవింగ్ ప్రాక్టీస్ చేద్దామని మనం ఆలోచన పెట్టుకోమాకండి. అలాగే 18 ఏళ్ళు నిండితే సుశిక్షితులైనటువంటి ఎవరైతే దానికి ట్రైనింగ్ ఇచ్చేటువంటి లైసెన్స్ హోల్డర్స్ ఉంటారో వారు లైసెన్స్ ఇస్తారు. దాన్ని బట్టి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చాక లైసెన్స్ ఇస్తారు. కాబట్టి శిక్షకుడు లేకుండా డ్రైవింగ్ నేర్చుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తే చాలా ఇబ్బందులు కొని తెచ్చుకుంటూ ఉంటారు. నేను ఈ మధ్యకాలంలో ఇక్కడ చూసాం, మన వెంకటగిరిలోనే బైక్ మీద వెళ్తా ఉన్నారు చాలామంది, ట్రిపుల్ రైడింగ్ వెళ్తారు. యాక్సిడెంట్లు ఎప్పుడు జరుగుతాయి? హెల్మెట్ లేకపోకుండా, ర్యాష్ డ్రైవింగ్తోని, లేకపోతే సెల్ ఫోన్ మాట్లాడుకుంటా, లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్, లేకపోతే ట్రిపుల్ రైడింగ్, ఇలాగా రకరకాల విధాలుగా మీరు విన్యాసాలు చేస్తారు. ఇంకా లేడీస్ కనపడ్డారనుకో, ఆడపిల్లకాయలు కనపడితే ఈ కాలేజీ పిల్లకాయలు ఏం చేస్తారు, బైక్ మీద వెళ్తా ఒకసారి ఇట్లా కట్టు కొట్టి లేపుతారు, కట్టు కొడతారు. అంటే కట్టు అంటే ఇట్లా పడి లేసిద్ది అనమాట, బండి ఆడపడతారు అనిపిస్తుంది. ఒక్కోసారి అవి స్కిడ్ అవుతాయి. స్కిడ్ అయ్యి కింద పడ్డాడంటే కాళ్ళు చేతులు ఇరిగే అవకాశాలు ఉన్నాయి. హెడ్ ఇంజురీ అయిందే చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు మీ తల్లిదండ్రులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు మీకోసం.
మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎప్పుడు వస్తారు ఇంటికి అనేటువంటి ఆలోచనతో ఉంటారు. కాబట్టి దయచేసి ఎప్పుడు కూడా ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, సెల్ ఫోన్తో చేసుకోకూడదు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు. సెల్ ఫోన్లో కూడా ఎక్కువగా ఎవరితో మాట్లాడతారు? సెల్ ఫోన్లో గంటలు మాట్లాడుతుంటారు. సెల్ ఫోన్లో డ్రైవింగ్ చేస్తాడు, ఇక్కడి నుంచి తిరుపతి వెళ్ళిందాక డ్రైవింగ్ సెల్లో పెట్టుకొని మాట్లాడుకుంటూ పోతాడు. గంట సేపు మాట్లాడేవాళ్ళు భార్యతో మాట్లాడతారు ఎవరన్నా? నాకు తెలిసి అయితే భార్యతో ఎవరు మాట్లాడు. 3 పిల్లలు గంట సేపు మాట్లాడుకునే నేనైతే చూడలే, అంతసేపు మాట్లాడుకోరు. ఏది అనవసరమైనటువంటి వాళ్ళతోనే, అంటే ఎవరు లేడీస్తోనే మాట్లాడతారు జనరల్గా. వాళ్ళు కూడా ఏంటంటే ఏదో ఒకటి పనికి మారిన మాటలు తప్పించి ఏం ఉపయోగపడే మాటలు ఉండవు. ఇక్కడి నుంచి తిరుపతి వెళ్ళిందా కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంటాడు, బండి దొంగతూనే ఉంటాడు. ఆ క్షణంలో ఏదో ఒకటి జరగడానికి అవకాశం ఉంటుంది. బండి పోతానే ఉంటాడు, ఆమె ఏదో చెప్తా ఉంటది, నీ డ్రెస్ బాగుంది, నువ్వు మొన్న చెవుకు తీసుకొచ్చిన కమ్మలు బాగున్నాయి, ఇయ్యే మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక పక్కన నిన్ను నాకేస్తుంది అన్న విషయం నీకు తెలియదు, ఇప్పుడు తెలియదు, మొత్తం అయిపోయిన తర్వాత తెలుస్తుంది అనమాట. అర్థమైందా? కాబట్టి దయచేసి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి యాక్సిడెంట్ జరిగినా కూడా మీ ప్రాణం పోకుండా కాపాడేటువంటిది హెల్మెట్. సెల్ ఫోన్ ఏది హెల్మెట్ అందరికి ఉంటుంది, మీకు సెల్ ఫోన్ ఉన్నట్టే హెల్మెట్ కూడా ఉంది. కానీ ఈ హెల్మెట్ ని అందరి ఇళ్లలో ఉంటుంది హెల్మెట్, కానీ బూజు పెట్టి ఉంటుంది, గూట్లో ఉంటుంది. కాబట్టి దయచేసి హెల్మెట్ ని, అది కూడా ఐఎస్ఐ ముద్ర ఉన్నటువంటి క్వాలిటీ హెల్మెట్ ని మీరు వాడండి. దయచేసి మీ ప్రాణాలని కాపాడుకోవటమే కాకుండా మీకోసం ఎదురు చూసేటువంటి కుటుంబ సభ్యుల యొక్క ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళను కూడా మీరు ఆనందింపజేయడానికి ఖచ్చితంగా హెల్మెట్ ని ధరించాలని చెప్పేసి సందర్భంగా ఈ మంచి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి సురేష్ గురు అండ్ టీమ్ మెంబర్స్ అందరికి కూడా ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాకు ఇలాంటి మంచి అవకాశాన్ని మీరు పార్టిసిపేట్ చేయించే విధంగా చేసినారు. ప్రత్యేకంగా సురేష్ గురు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇందాక ఒక వీడియో చూపించాడు మార్నింగ్ నాకు, ఏదంటే ప్లాస్టిక్ మీద అద్భుతం అనిపించింది నాకు అసలు 12-13 సంవత్సరాల నుంచి ఇదే ప్లాస్టిక్ మీద చాలా కార్యక్రమాలు చేశా. ఇప్పుడు 3 months నుంచి కూడా మనము ఇదే టౌన్ లో కూడా ప్లాస్టిక్ మీద చాలా అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టాను. కానీ నాకు ఈ థాట్ ఎందుకు రాలేదనేసి నేను పొద్దునే డైరెక్ట్ గా సురేష్ తో అన్నా, ఆ ప్లాస్టిక్ ని అద్భుతమైనటువంటి కార్యక్రమం అన్నమాట. ఆ ప్లాస్టిక్ అసలు ఎలా రిమూవ్ చేయాలనేది ఒక మంచి చక్కగా వర్ణించాడు. ఈసారి ఖచ్చితంగా దానిలో ఈ మన వెంకటగిరిలో దాన్ని ఇంప్లిమెంట్ చేపిద్దామని చెప్పేసి ప్లాన్ లో ఉన్నాం. ఖచ్చితంగా 10-15 రోజుల్లో దాన్ని అయితే స్టార్ట్ చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మనకు వచ్చేటువంటి త్వరలో పోలేరమ్మ జాతర కూడా జరుగుతూ ఉంది. జాతర అంతా కూడా అమ్మవారి దయతోని మంచి కార్యక్రమాలు సురేష్ గారు చేయాలని చెప్పేసి, ఆ భగవంతుడు ఆయనకి ఇంకా శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని చెప్పేసి, మనందరి యొక్క సహాయ సహకారాలు సురేష్కి ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి. ఎందుకంటే అందరికీ ఉన్నది ఈ గుణం, కోట్లు పడిలెత్తిన వాళ్ళు ఉండాలి, కానీ పెట్టే గుణం ఉండాలా, అంటే దాతృత్వం అనేది ఉండాలా. ఈ సురేష్ చూస్తే మీరు ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు, సురేష్ ఏమో కోట్లకు పడిలెత్తాడా అని చెప్పేసి మీరు ఆలోచించవచ్చు. అది తప్పు. అతను చాలా కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆ మంచి మనసుకి మనందరం కూడా హ్యాట్సాప్ చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క మంచి కార్యక్రమంలో చేస్తున్నటువంటి సురేష్కి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పేసి, మరింత ఇప్పుడు 10 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ముందు ఇంతకి 10 అంతలు వ్యూస్ రావాలని చెప్పేసి, ఫాలోవర్స్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అతనికి వచ్చే శాలరీ వరకే అతని ఇంటికి ఖర్చులకి వాటికి వాడుకుంటు. నాకు తెలిసి అవి కూడా సరిపోవు పాపం. అతని ఇంట్లో ఫ్యామిలీ పిల్లలతో కూడా ఇందులో చేపిస్తున్నట్టున్నాడు. ఆ వ్యూస్ చూస్తే నేను స్కిట్లు ఈ బయట ఏదన్నా చిన్న ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వచ్చేటువంటి రెవెన్యూ మొత్తం కూడా మళ్ళీ దీనికే ఏదో ఒక మంచి కార్యక్రమానికి పెడతా ఉన్నాడు. అది గొప్ప మనసు, అది అందరూ కూడా అభినందించాల్సినటువంటి విషయం. థ్యాంక్ యూ. మరొకసారి అందరికీ థ్యాంక్ యూ అండి. ఈ కార్యక్రమం చెప్పినందుకు వెంకటగిరి ప్రజలంతా వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఈ హెల్మెట్ ఎందుకు హెల్మెట్లో ఇవ్వాలనుకుంటున్నానంటే, ఒక హెల్మెట్కి సంబంధించి ఒక అవేర్నెస్ వీడియో ఒకటి చేశానండి. దాంట్లో ఒక అతను కామెంట్ చేశాడు,
అట్లయితే నీ తరపున కూడా కొన్ని హెల్మెట్లు పంచచ్చు కదా అన్న అని చెప్పి. సో మన ఫాలోవర్స్ కామెంట్ చేశారు కాబట్టి దాన్ని మనసులో పెట్టుకోండి. నేను ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా నా చేతనైనంత ఎంతో కొంత చేద్దాము అన్నట్లుగా. సో ఎందుకు ఈ హెల్మెట్ తెప్పించానంటే, నేను పర్సనల్గా ఇదే హెల్మెట్ వాడతానండి. మంచి ఐఎస్ఐ మార్క్ ఉన్నది. ఇది దగ్గర 1200 చిల్లర ఉంటుంది. మనకు మార్కెట్లో 300, 400 కూడా దొరుకుతాయి. కానీ మంచి క్వాలిటీ తెప్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ఇది తీసుకున్నాను. అలాగే హెల్మెట్ ఎందుకు తీసుకున్నాను అంటే, ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏదో కాలుకో చేయకో తగిలితే ఒక 6 నెలల్లోనో లేదంటే సంవత్సరం 2 సంవత్సరాల్లో సెట్ అయిపోతాం. కానీ తలకేదన్నా గాయం తగిలిందంటే ప్రాణం వదలడం తప్పితే రెండో ఆప్షనే ఉండదు. సో అందుకనే హెల్మెట్ ప్రతి ఒక్కరూ ధరించాలండి. సో మన కోసం మన ఫ్యామిలీస్ ఎంతగానో వెయిట్ చేస్తుంటాయి. మా నాన్న వస్తాడు, మా భర్త గారు వస్తారని చెప్పి ఎంతగానో పిల్లలందరూ వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్లో మనం ర్యాష్ డ్రైవింగ్ లేకపోతే మనం కరెక్ట్గా వెళ్తున్నా సరే ఎదురుగా వచ్చేటువంటి వెహికల్స్ సరిగా రాకపోవడం వల్ల మనకి ఏదైనా చిన్న యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. అలాంటి యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ హెల్మెట్ మనకు రక్షగా ఉంటుందండి. కాబట్టి మీరందరూ కూడా ఇది ఒక చిన్న నా సైడ్ నుంచి చిన్న సహాయం అంతే. కానీ మీరందరూ మీ బాధ్యతగా అనుకొని మీరు ప్రతి ఒక్కరు కూడా దగ్గరకైనా సరే హెల్మెట్ వేసుకుని వెళ్ళండి. చిన్న యాక్సిడెంట్లే చిన్నదే అనుకోవద్దు, దగ్గర దూరమే కదా అనుకోవద్దు. హెల్మెట్ వేసుకున్నారంటే మీకు చిన్న యాక్సిడెంట్ జరిగినా పెద్ద యాక్సిడెంట్ జరిగినా సరే ఇదే మీకు రక్షగా ఉంటుంది. మన ఫ్యామిలీకి మనం ఎల్లవేళలా ఉండాలి, మనం ఉన్న రోజులు వాళ్ళని ప్రశాంతంగా చూసుకోవాలి, మనం వాళ్ళకు బట్టన అవ్వకూడదు అనే ఉద్దేశంతో మీరందరూ కూడా హెల్మెట్లు వేసుకోవాలి. ఖచ్చితంగా మీరు లైఫ్ లాంగ్ ప్రశాంతంగా హ్యాపీగా సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మళ్ళీ థ్యాంక్ యూ అండి. అలాగే ఈ కార్యక్రమం చెప్పిన వెంటనే నాకు వెంట ఉన్నటువంటి మన వెంకటగిరి యూత్ మనోజ్ కానీ మన అన్నోళ్ళు కానీ వీళ్ళందరూ కూడా నాకు తోడుగా ఉన్నారండి. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయడం కోసం నన్ను ప్రోత్సహించారు. ఇలాగే నాకు వెంకటగిరిలో ఉన్న రోజులు మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెంకటేష్ అన్న, సాయిరామ్ అన్న ప్రత్యేకంగా, అలాగే నాకు పేర్లు గుర్తుండవు ఏమనుకోవద్దు. ఈ కార్యక్రమం కోసం నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. చెప్పిన వెంటనే మా సిఎస్ఆర్ గారు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత ఏంటంటే మనం సార్ గారి చేతుల మీదగానే రోడ్డు దగ్గర తీసుకెళ్లి ఎవరైతే వెహికల్స్ వస్తుంటాయో మన బైక్లో వస్తుంటాయి కదా, వాళ్ళ దగ్గర ఎవరికైతే హెల్మెట్లు లేవో వాళ్ళందరికీ కూడా సార్ గారి చేతుల మీదుగా మన హెల్మెట్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి. అలాగే మా మిత్రుడు నాకు ఆప్తుడైనటువంటి బాబు వచ్చాడు. 1-2 మాటలు చెప్తాననుకుంటున్నాడు ఊరు గురించి. ఎస్పెషల్గా ఈ హెల్మెట్ ప్రోగ్రామ్ అనేది చాలా గొప్ప విషయం. ఫస్ట్ నేను అడిగాను సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను థాట్ వచ్చినప్పుడు నేను డిపార్ట్మెంట్కి వెళ్ళి కలుస్తానన్నప్పుడు ఎలా రెస్పాండ్ అయ్యాడని అడిగాను సార్ నేను. సిఐ గారు అయితే చాలా సోషల్ రెస్పాన్సిబుల్ బాబాయ్ అని పిలుస్తాను నేను స్పెషల్గా. చాలా మంచి రెస్పాండ్ ఇచ్చాడని చెప్పాడు. ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు మన దకిలి ఎస్ఐ గారికి కానీ, బాలేపల్లి ఎస్ఐ గారికి కానీ, బెటాలియన్ హరి గారికి కానీ స్పెషల్ థ్యాంక్స్ టు మన సిఐ సార్ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ హార్ట్లీ కంగ్రాచులేషన్ సురేష్ గురు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి నేను వచ్చి 1 year అవుతుంది. ఈ 1 yearలో ఈ హెల్మెట్ లేకుండా చనిపోయినటువంటి కేసులు మన 3 మండలాల పరిధిలో 5 కేసులు ఉన్నాయి. ఈ 5 కేసుల్లో కూడా హెల్మెట్ లేకుండా పోవటం వల్ల చనిపోయినారు. హెల్మెట్ ఉంటే ఈ 5 కేసుల్లో కూడా వాళ్ళు 5 బతికేవాళ్ళు. అంటే నా సర్వీస్లో ఇంకా చాలా చూశాను నేను. హెల్మెట్ ఉంటే కొన్ని వందల ప్రాణాలు నిలబడేటువంటి చాలా మంది సెలబ్రిటీల పిల్లలు కూడా ఈ హెల్మెట్ లేకపోవడం వల్ల, లేకపోతే ఆ హెల్మెట్ ఊడిపోవటం వలన, హెల్మెట్ అసలు ధరించకపోవటం వలన చాలా సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయినాయి. చాలా మనం చూసాం. ఈ మధ్యకాలంలో మనం చూసాము ఒక సినిమా హీరో సాయిధరం తేజ్, అతనికి హెల్మెట్ ఉండటం వల్ల మాత్రమే అతను చనిపోకుండా బతికున్నాడు. మీ అందరికీ తెలుసు, ఎన్నో చూశారు. అది దానిలో లైవ్ కూడా మనకి సీసీ ఫుటేజ్లో కూడా వచ్చింది. కాబట్టి హెల్మెట్ వాడటం వల్ల మనం కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. చాలా మందికి హెల్మెట్ ఉండటం వల్ల లారీ కింద పడ్డప్పుడు కూడా హెల్మెట్ ఉండటంతో ఈ ఎడ్జ్ తగిలి హెల్మెట్ తోని పక్కకి జరిగినటువంటి ప్రాణం నిలుపుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి హెల్మెట్ ధరించండి, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించండి. ఈ కొద్ది దూరమే అని చెప్పేసి హెల్మెట్ ఉండదు కొంతమందికి. కాబట్టి కొద్ది దూరమా ఎక్కువ దూరమా అని కాదు ఇక్కడ.
మీరు బండి మీద పోయేటప్పుడు ఏ క్షణమైనా జరగవచ్చు ప్రమాదం అనేది. కాబట్టి ఏ క్షణమైనా ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు హెల్మెట్ ధరించండి. కొంతమంది ఫ్యాషన్ హెల్మెట్ పెట్టుకుంటే మన జుట్టు మన అందం పోద్దనో, లేకపోతే జుట్టు ఊడిపోద్దనో, లేకపోతే ఇంకా రకరకాల కారణాలతోని హెల్మెట్ ధరించడానికి నిరాకరిస్తున్నారు. కానీ హెల్మెట్ ధరిస్తే ప్రాణం నిలబడుతుంది. అసలు మీకు ఏది ఉన్నా కూడా ముందు ప్రాణం ఉంటే కదా ఏదైనా కూడా. కాబట్టి జుట్టు పోద్ది, జుట్టు ఊడిపోద్ది, లేకపోతే అందం పోద్ది అని రకరకాలుగా మీరు ఈ హెల్మెట్ ధరించడానికి నిరాకరిస్తారు. కాబట్టి అందరూ దయచేసి హెల్మెట్ ని వాడండి, మీ ప్రాణాలని కాపాడుకోండి. థ్యాంక్ యూ. మనోజ్ కొంచెం ఇద్దరు బైక్ లో రండి, కొంచెం ముందరకు రండి. మనోజ్ ఎదురు చూస్తూ ఉంటారు, అయ్యో మా పిల్లవాడు కాలేజీకి వెళ్ళాడు, వస్తాడు ఇలా వస్తాడు. అలాంటి వారు నువ్వు ఏదైనా జరగడానికి ఇది జరిగితే, ఎంత ప్రమాదం జరిగితే వాళ్ళు తక్కువ చెప్తూ ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ అనేది వాడాలి. వాడతావా? ఇస్తావా హెల్మెట్? వాడతావా? ఖచ్చితంగా వాడాలి. గూట్లో కట్టకూడదు, ఖచ్చితంగా వాడాలా, గూట్లో కట్టమాకండి. ఓకేనా? సురేష్ గురు అండ్ సిఐ గారి చేతుల మీదుగా ఒక బ్రిటిష్ విద్యార్థికి హెల్మెట్ కార్యక్రమం హెల్మెట్స్ అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సురేష్. ఫస్ట్ హెల్మెట్ ధరించారు. జాగ్రత్తగా నడపాల బండి. హెల్మెట్ ఎప్పుడు కూడా ఎనీ టైం హెల్మెట్ బయటికి బండి తీసామంటే బండితో పాటు హెల్మెట్ బయటికి రావాలా, ఖచ్చితంగా నువ్వు ధరించాలా. అర్థమైందా? ఓకే, రైట్ రైట్. ఏం పేరు? ఎక్కడి నుంచి వస్తాం? ఎక్కడి నుంచి వస్తాం? ఎక్కడ సాయి? అబ్రాడ్ నుంచి వస్తాం. ఏం పని చేస్తాం? ఇది చదువుతావా? లైసెన్స్, బండి ఖాతాలు ఎన్ని ఉన్నాయా? ఓకే. మరి హెల్మెట్ ఏది? గ్రౌండ్లోకి అయితే హెల్మెట్ ఉంటాం అనుకున్నావా? అప్పుడు హెల్మెట్ ఉందా నీకు? హెల్మెట్ లేదు. హెల్మెట్ లేకపోతే మీరు కొనుక్కోవాలి. హెల్మెట్ లేకపోతే ఎన్నో రకాల ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రాణాలు పోతా ఉన్నాయి. ప్రతి 3 నిమిషాలు ఒక యాక్సిడెంట్తో మనిషి వెళ్ళిపోతా ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ ధరిస్తే ప్రాణాలు నిలబడతాయి. ఏదైనా చిన్న చిన్న దెబ్బతో బయటపడే అవకాశం ఉంది. ఎదుటి వాడు వచ్చి కూడా గుట్టే అవకాశం ఉంది, లేదా నువ్వే ఏదైనా పాఠ్యానం వెళ్ళేదైనా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి హెల్మెట్ ఇప్పుడు ఇస్తున్నాము, హెల్మెట్ ఇస్తున్నాము కాబట్టి నేను ఖచ్చితంగా ధరిస్తావా, వాడతావా? ఓకే, రైట్. హెల్మెట్ వాడాలా, ఇచ్చినాక హెల్మెట్ వాడాలా. ఈ హెల్మెట్ సురేష్ ప్రముఖ యూట్యూబర్ తెలుసు కదా, యూట్యూబ్ ఛానల్ ప్రముఖ యూట్యూబర్ కాబట్టి వారు స్పాన్సర్ చేసిన ఇవన్నీ కార్యక్రమం పెట్టారు. ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎవరైతే హెల్మెట్ తీసుకుంటారో అందరూ కూడా ఖచ్చితంగా యూజ్ చేయండి. వచ్చిన ఉద్దేశం కూడా అదే. హెల్మెట్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మీరు యూజ్ చేసుకుంటే ఉద్దేశంతో మాత్రమే ఈ కార్యక్రమం. ఏం పేరంటే మీ పేరు? కృష్ణ. ఎవరు మీరు? వెంకటగిరేనా? ఏం పని చేస్తారు కృష్ణ? సెలూన్ షాపు. ఎట్లా? అబ్రాడ్. వెరీ గుడ్. మరి హెల్మెట్ లేదా నీకు? పాడైపోయింది. ఇంకోటి కొనాలి కదా, ఇంకోటి కొనాలి కదా, మరి ఎందుకు కొనుక్కోలేదు? హెల్మెట్ లేకుండా నువ్వు బయట తిరిగిపోయేదో ఒకటి జరిగే అవకాశం ఉంటుంది. నీకోసం నీ భార్య పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి అనుకుని ఏది జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా హెల్మెట్ అనేది వాడాలి. హెల్మెట్ మనకి సురేష్ ప్రముఖ యూట్యూబర్లు వారు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నువ్వు వారి చేతుల్లో ఇస్తారు కాబట్టి నువ్వు వాడాలి. మీరు ఓకేనా? వాడాలా. రూపాయలు పెట్టి తీసుకున్నారంటే మంచి హెల్మెట్ ఐఎస్ఐ ఉండేది, ప్రాణాలు రక్షణ ఉంటుంది. థ్యాంక్ యూ అన్నగారు. మన సీఏ గారి చేతుల మీదుగా మరియు సురేష్ గురి చేతుల మీదుగా 4వ హెల్మెట్ బహుమతిగా 4వ హెల్మెట్ ఇస్తున్నారు. చేసుకోండి.
పెట్టు